ఈరోజు మన సాయి సేవా వృద్ధుల ఆశ్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఒక రెండు ప్రత్యేకమైన సందర్భాలు ఉంటాయి మన ఆశ్రమానికి. ఆ ప్రత్యేకమైన సందర్భాలు మన స్వర్గీయ రోహన్ గుణవర్ధన గారి వర్ధంతి, అదేవిధంగా జయంతి అంటే పుట్టినరోజు. ఈరోజు రోహన్ గుణవర్ధన గారి 78వ పుట్టినరోజు. 77 సారథి మన రోహన్ గుణవర్ధన గారి 70వ జయంతి అంటే పుట్టినరోజు. ప్రతి సంవత్సరం కూడా వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆ కంపెనీకి సంబంధించినటువంటి సేవా కుటుంబాలన్నీ కూడా సరే మన ఆశ్రమానికి వచ్చి మీకందరికీ చక్కని భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి సంవత్సరము ఆ సంవత్సరంలో జరిగే ప్రతి సంవత్సరంలో 2 రోజులు కూడా మన ఆశ్రమానికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ అందిస్తున్నారు ఈ కుటుంబం. మీరందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఒకసారి అందరం కూడా ఈ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వారు ప్రతి సంవత్సరం కూడా మీకు కడుపు నిండా చక్కని విందు భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా ఇన్ని సంవత్సరాలు కూడా మన ఆశ్రమానికి ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది, కుర్చీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి మీరు ఇవాళ మీ బట్టలన్నీ పెట్టుకునే ట్రంకు పెట్టెలు కానీ, దాంతోపాటు శాశ్వతంగా మీకు ఏర్పడినటువంటి ఈ నీడ ఏదైతే ఉందో దానికి అందరికీ ఈ కుటుంబం యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. వారికి అందరూ కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఒకసారి సహాయం చేయడం చాలా గొప్పగా భావిస్తున్నటువంటి ఈ రోజుల్లో సంవత్సరంలో 2 రోజులు ఇక్కడికి రావడమే కాకుండా కేవలం భోజనాలనే కాకుండా శాశ్వతంగా ఉండే విధంగా మనం ఏం చేయగలము అని ఆలోచిస్తూ మనం అడగకపోయినా కూడా మన ఆశ్రమానికి వీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీరితో పాటు గత సంవత్సరము ఈ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ నిర్మాణానికి, అదేవిధంగా వాటి కిటికీలకు వాటికి సంబంధించిన అమౌంట్ కూడా వాళ్ళందరూ ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా మీకు అందరికీ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. రోహన్ గుణవర్ధన గారి ఎక్కడున్నా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చి మన భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా వారు ఏ లోకంలో ఉన్నా కూడా సరే వారి యొక్క ఆశీర్వాదాలు ఈ కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వారి ఆశీర్వాదాలు పైన ఉన్నా కూడా సరే వారు భగవంతుల్లో ఐక్యమైన వారి యొక్క ఆశీర్వాదాలు ఈ కుటుంబం పైన ఉన్నాయి కాబట్టి ఈ కుటుంబం కూడా చల్లగా ఉంది. అదేవిధంగా కంపెనీ ఎంప్లాయీస్ కూడా నేను చూస్తుంటాను. ప్రతి కంపెనీ ఎంప్లాయ్ అంటే ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి సంవత్సరం ఈ కంపెనీ ఎంప్లాయీస్ ఎంతో సంతోషంగా రోహన్ గుణవర్ధన గారి యొక్క కార్యక్రమము మా సొంత కార్యక్రమము, మా ఇంట్లో కార్యక్రమం అన్న ఫీల్తోనే వస్తుంటారు. ఇక్కడ ఏదో తప్పదు రావాలన్న ఉద్దేశంతో ఉండరు. ఇక్కడ సొంత మనుషుల్లాగా ఉంటారు. అటువంటి కుటుంబ సభ్యుల్ని దగ్గరికి చేర్చుకోవడానికి నిజంగా మనం రోషన్ గుణవర్ధన గారి ప్రత్యేకంగా అభినందించుకోవాలి. మనం ఈ సందర్భంగా రోహన్ గుణవర్ధన గారిని గుర్తు చేసుకోవడం నిజంగా మనం అదృష్టంగా భావించుకోవాలా. ముఖ్యంగా నేను మీకు అందరూ కూడా చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, దీనికి ఓపెన్కి ముందే లాస్ట్ టైం మనం ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశాం. అప్పటికి మనం ఇక్కడ ఓపెన్ చేయలేదు, కేవలం మనం కట్టుబడి చేశాము. కానీ ఇక్కడికి షిఫ్ట్ అవ్వలేదు. ఫస్ట్ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసిందే ఇదే విధంగా రోహన్ గుణవర్ధన గారి పేరు మీదనే భోజనాలు ఏర్పాటు చేశాం. ఆ ఏర్పాటు చేసినటువంటి టైం నిజంగా ఎంత గొప్ప టైం అంటే, ఈరోజు కూడా ఆశ్రమంలో ప్రతిరోజు ఎవరో ఒకరు భోజనాలు పెడుతూనే ఉన్నారు. నిరంతరం భోజనాలు ప్రతి ఒక్కరు కూడా సరే వాళ్ళ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వాళ్ళ పెద్దల జ్ఞాపకార్థం అది నిరంతరాయంగా జరుగుతూ ఉంది. మొట్టమొదట ప్రారంభమైంది ఇక్కడ భోజనాలు పెట్టడం అనేది మన రోహన్ గుణవర్ధన గారితో మొదలైనటువంటిది నిరంతరాయంగా జరుగుతూ ఉంది. అంటే అది ఆయన యొక్క గొప్ప మనసుకి నిదర్శనం. అంతే, అంటే ఒక వ్యక్తి మనసులో కల్మషం లేకుండా ఉంటే వారి ద్వారా ప్రారంభించబడిన గొప్ప కానీ నిరంతరాయంగా జరుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవానికి అయితే ఇప్పుడే నేను చెప్తా ఉన్నాను పుష్పతో, మా ఇక్కడికి దూరంగా వచ్చిన తర్వాత నాకు డోనర్స్ డ్రాప్ అవుతారని ఒక భయం ఉండేది. దూరం అయిపోయినాం కదా, కనీసం 50% డోనర్స్
బ్యాక్ వెళ్ళిపోతారు అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డోనర్స్ రావడం మొదలుపెట్టారు. ఇంకా నిజంగా ఆ రోజు వారి రోహణ గుణవర్ధన గారి పేరు మీద భోజనం పెట్టినటువంటి వేళ విశేషము. ఈరోజు కూడా నిరంతరంగా మన ఆశ్రమం కడుపు నిండా భగవంతుడు భోజనాలు పెడుతున్నారు. దానికి మొదలుపెట్టినటువంటి రోహణ గుణవర్ధన గారికి మేము పైన ఆయన అక్కడ ఉన్నా కూడా సరే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా అందరూ కూడా ప్రతి సంవత్సరం ఓపిక ఇక్కడికి వచ్చేటటువంటి ఈ కంపెనీ ఎంప్లాయీస్కి అందరికి కూడా సరే మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కుటుంబానికి అన్నిటికీ కూడా సరే భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్. థ్యాంక్ యూ అందరికీ.